ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డెబ్యూ మూవీతో సంచలన రికార్డులను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. అప్పట్లో ఉప్పెన ఓ రేంజ్ లో ఊచకొత కొయ్యగా బాలీవుడ్ లో ఇప్పుడు చిన్న సినిమా అయిన సయ్యారా ఊహకందని వసూళ్లతో ఊచకొతకొస్తూ అల్టిమేట్ లెవెల్లో అన్ని చోట్ల బీభత్సం సృష్టించే రేంజ్ లో వసూళ్ల సంచలనాలను సృష్టిస్తూ మరో బెంచ్ మార్క్ ని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసింది. 9 రోజులను పూర్తి చేసుకున్న తర్వాత వరల్డ్ వైడ్ గా ఏకంగా 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి డెబ్యూ మూవీస్ లో ఫస్ట్ 300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇండియాలో సినిమా 9 రోజుల్లో 220 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును అందుకోగా 265 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 46 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును ఇప్పటికే అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9 రోజులు పూర్తయిన తర్వాత 300 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్కును దాటేసి 310 కోట్లకు పైగా గ్రాస్ తో పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరో లెవెల్లో బీభత్సం సృష్టించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా అవలీలగా 550 నుండి 600 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కును ఈ సినిమా దక్కించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాకు భయపడి సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన సన్ ఆఫ్ సర్దార్ సినిమాను కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు వచ్చే వారానికి. ఆ అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో ఈ సినిమా ఊచకొతకొస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.